చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలని ఆహ్వానించారు. ప్రభుత్వం తరపున కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. రైట్గా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమాలకి రావాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటు ప్రతిపక్ష నేతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ఇంతకు ముందు ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా కలిసి ఆహ్వానించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రావాలంటూ కూడా ఆహ్వానించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సుభాష్ అందిస్తారు. సుభాష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేసీఆర్ ను పొన్నం ప్రభాకర్ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. పవన్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న క్రమంలోనే విజయోత్సవాలు నిర్వహిస్తుంది. ఈ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 9న అంటే సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ సెక్రటేరియట్ లోని తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి తెలిసింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఈ ఉత్సవానికి ఆహ్వానం పలకడానికి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా ఇంతకు ముందే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి ఆహ్వానం పలకడం జరిగింది. అదేవిధంగా కిషన్ రెడ్డిని కూడా కలిసి వచ్చిన పొన్నం ప్రభాకర్ నేరుగా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ చేరుకున్నారు. ప్రస్తుతం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో సమావేశమైన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని కూడా అందజేశారు. సో గత ఏడాది కాలంగా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ ఎండగడుతున్న క్రమంలోనే ఈ భేటీకి ప్రాధాన్యత పెరిగిందని చెప్పచ్చు. ప్రధానంగా ఈ నెల 9వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న క్రమం, అదేవిధంగా అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహం స్థానంలోనే మరో రూపంలో ఉన్న తెలంగాణ విగ్రహాన్ని తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న క్రమంలో చేస్తున్న పరిస్థితి అంటే ప్రస్తుతం అయితే కేసీఆర్ తో రవాణా శాఖ మంత్రి సమావేశమై ఉన్నారు. సో వారు బయటకు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు కూడా వెల్లడయ్యారు.